హలో అండి, చిన్న మామిడికాయ ముక్కలు పచ్చడి చేసి చూపిస్తానండి. మా ఇంట్లో 4 మామిడికాయలు అయితే ఉన్నాయి. ఆ 4 మామిడికాయలతో పచ్చడి ఎలా పెట్టాలని చూపిస్తాను. ఇందులో కావాల్సిన చూపిస్తానండి. ఎల్లుల్లిపాయలు అండి, ఒక 10 ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఒక గ్లాస్ కారం, ఒక గ్లాస్ ఆయిల్ అండి. ఇది మెంతిపిండి అండి, ఎందుకంటే మెంతులు ఊరి వరకు మనం ఆగం కనుక మెంతిపిండి వేసేస్తున్నాను. ఎందుకంటే ఈ పచ్చడి 2 రోజులు అయిపోతుందండి మాకు. ఆవు పిండి అండి, ఇది ఈ గ్లాస్తోనే వచ్చిందండి లెక్క. కొంచెం సాల్ట్, అంతే అండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఇవైతే పైన ఇలాగా తొక్కలు తీసేస్తున్నానండి. అలాగైతే త్వరగా ఊరిపోద్ది, తొక్కలతో అయితే లేట్ అవుతుందండి. మా ఇంట్లో పచ్చళ్ళు అయితే ఎక్కువ తింటామండి, అందుకనేసి ఇంక ఈ తొక్కలు ఊరేంతవరకు అయితే ఆగరండి ఎవరుని. తొక్కలు లేకుండా అయితే త్వరగా ఊరిపోద్ది. నా జీవితం మొత్తం పచ్చళ్ళు రుబ్బుకోవడం, పచ్చళ్ళు పెట్టుకోవడమే సరిపోతుందండి. ఎన్ని పచ్చళ్ళు పెట్టినా ఉండవు మా ఇంట్లోని. మా పిల్లలకి మా వారికి పచ్చడి జాడీని ఒక నెయ్యి డబ్బా ఉంటే చాలండి. ఎవరంకా చూడరు, ముగ్గురు కూడానే. వాళ్ళు తిన్నంత పచ్చడి ఎవరు తినరు. నేనే అనుకుంటే నాకన్నా ఎక్కువ తింటారండి వాళ్ళు. వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. కాయలు చిన్నవైనా టెంకు అయితే వచ్చిందండి వీటికి. మామిడికాయలు అయితే చాలా గట్టిగా ఉన్నాయండి. పొట్టిగా ఉన్న వాళ్ళు గట్టిగా అన్నట్టు నాకులా పొట్టిగానే ఉన్నాయి, కానీ చాలా గట్టిగా ఉన్నాయండి కాయలు. మామిడికాయలు అన్నీ కట్ చేస్తానండి. వీటిని ఇందులో వేసుకుందాం. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఇందులోనే కారం, కొంచెం మెంతిపిండి వేస్తున్నానండి. ఇందులోనే ఆవపిండి కూడా వేసేస్తున్నాను. కాస్త ఉప్పు చూసుకుని వేసుకోండి. వీటిని బాగా కలిపేసుకుని ఆ తర్వాత ఆయిల్ పోసుకుందామండి. వీటన్నింటి కలిపేసాను కదా, ఆయిల్ కూడా పోసుకుందామండి. ఇప్పుడు అప్పటికప్పుడు 2 మామిడికాయలు 3 మామిడికాయలు ఉన్నాయి, ఇలా కలిపేసుకోవచ్చండి ఇంట్లోని. మనం బయట తెచ్చుకునే దానికన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే సరిపోద్దండి. ఇది పెద్ద పని ఏమీ కాదండి. ఇది ఈ విధంగా కలిపి చేసుకోవచ్చు. నేను 2 కాయలు ఉన్నా 1 కాయ ఉన్నా కూడా చేసేస్తానండి. పచ్చడి అయిపోయిందంటే ఇంకా మా ఇంట్లో ఎవరో ఇంకా ఉండలేరండి. పచ్చళ్ళు అయిపోతాయి, అసలు అవ్వదు మా ఇంట్లో పచ్చళ్ళు అయిపోతాయి. అంతేనండి. దీన్ని బాగా కలిపేసుకుని 2 రోజులు పక్కన పెట్టేసుకుంటే తినేయచ్చండి దీన్ని. అంతేనండి, పచ్చడి అయితే బాగా కలిపేసుకున్నాను. ఒక డబ్బాలో పెట్టేసుకుందామండి. దీన్ని ఒక 2 రోజులు పక్కన పెట్టేసి తినేయడమేనండి. అంతేనండి, డబ్బాలోకి అయితే తీసుకున్నానండి. 2 రోజులు పక్కన పెట్టేసుకుని తినేస్తే బాగానే ఉంటుందండి పచ్చడి. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.